చైనాకు చెందిన కొంతమంది డాక్టర్లు వైద్య రంగంలో సంచలనం సృష్టించారు. తెగిపోయిన చెవిని పాదానికి అమర్చి దాదాపు 6 నెలల వరకు రక్షించారు. అయితే జినాన్‌కు చెందిన ఓ మహిళ స్థానిక ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఆమె జుట్టు ఓ యంత్రంలో చిక్కుకుంది. అది బలంగా లాగేయడంతో ఆమె తల ఎడమ వైపు నుంచి మెడ దాకా చర్మమంతా ఊడి వచ్చేసింది. చెవి తెగిపడింది. వెంటనే షాన్డోంగ్ ప్రొవిన్షియల్ ఆసుపత్రికి తరలించారు. చెవిని తిరిగి అమర్చేందుకు వైద్యులు ప్రయత్నించినా ఆ భాగంలో చర్మమంతా ఊడి వచ్చేయడంతో వీలు కాలేదు. అలాగే బయట ఉంచితే చెవి భాగం జీవం కోల్పోతుందని భావించిన వైద్యులు వెంటనే వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పాదం పైభాగంలో ఊడిపడిన చెవిని అమర్చారు. పాదం పైభాగంలో చర్మానికి కూత పెట్టి అక్కడి రక్తనాళాలకు ఊడిపడ్డ చెవిలోని రక్తనాళాలను అనుసంధానం చేశారు. సూక్ష్మంగా మిల్లీమీటర్‌లో ఐదో వంతంత సన్నగా ఉండే రక్తనాళాలను అనుసంధానం చేయడం కోసం చాలా కష్టపడినట్లు వైద్యులు తెలిపారు. పాదంపై చెవి భాగాన్ని అమర్చేందుకు 10 గంటలు పట్టిందన్నారు. మొత్తానికి చెవి భాగానికి జీవం దొరికిందని, తర్వాత ఆమె పొట్టు భాగం నుంచి చర్మాన్ని తీసి తల ఎడమవైపు ఊడిపోయిన చర్మం స్థానంలో అమర్చినట్లు వెల్లడించారు. సుమారు 6 నెలల తర్వాత ఆ చర్మం సాధారణ స్థితికి చేరిందని, దీంతో పాదంపై ఉన్న చెవి భాగాన్ని తీసి తల ఎడమ వైపున దాని స్థానంలో తిరిగి విజయవంతంగా అమర్చినట్లు వైద్యులు తెలిపారు.